వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోని ప్రధాన పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లా, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గణేష్ మండపాల్లోకి వర్షం నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా వినాయక చవితి వ్యాపారం బాగా దెబ్బతిందని వ్యాపారులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది.